హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిల్వర్ స్క్రీన్ ముచ్చట్లు. నారా రోహిత్ హీరోగా టీవీ5 జర్నలిస్ట్ అయిన మూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన ప్రతినిధి మూవీ రివ్యూ చూద్దాం. కథ విషయానికి వస్తే, ఒక ప్రముఖ జర్నలిస్ట్ అయిన ఉదయ్ భాను గారు ప్రజలకు నిజం మాత్రమే చెప్పాలని ఎన్సీసీ అనే న్యూస్ ఛానల్ ని స్టార్ట్ చేస్తారు. ఆమె ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ హీరో చేతన్ ని కంపెనీ సీఈఓగా నియమిస్తారు. తను అవినీతి రాజకీయ నాయకులను బహిర్గతం చేయడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో సీఎం అయిన ప్రజాపతి పైన బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బాంబు బ్లాస్ట్ ఎవరు చేపించారు, ఎందుకు చేపించారు అన్నదే మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు ఉన్నప్పటికీ సినిమా అయితే బాగలేదు. సినిమా చూస్తున్నంత సేపు బోరుగానే ఉండదు, ఎప్పుడైపోతుందా అనే విధంగా ఉండదు. రోహిత్ గారు చాలా రోజుల తర్వాత సినిమా చేసినప్పటికీ చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడితే, లో ప్రజెంట్ సమాజంలో ఉన్న కొన్ని సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. రైతుల గురించి, గల్ఫ్ దేశాల గురించి, అక్రమ మైనింగ్ల గురించి, ఓటింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా ఒక సీన్ ఉంటుంది. అది కూడా బాగుంది. మూవీలో ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ పాయింట్ల గురించి వస్తే, ఫస్ట్ హాఫ్ లో అంతా ఒక స్టోరీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా వేరే స్టోరీగా ఉంటుంది. హాఫ్ చండాలంగా ఉండదంటే, సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు ఇన్వెస్టిగేషన్ అని అసలు తలనొప్పి వచ్చి, చివరికి బాంబు బ్లాస్ట్ ఎవరు చేశారు అనేది మూవీ చూసే ఒకటో క్లాస్ చిన్నపిల్లోడైనా చెప్పేస్తాడు, అంత చండాలంగా ఉంది రైటింగ్. మూవీలో హెలికాప్టర్ లో వెళ్లేసిను, కార్ లో వెళ్లేసిను ఎఫెక్ట్ చేశారు. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మూవీలో ఎక్కడ కూడా 18+ సీన్స్ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసే వాళ్ళు చూడొచ్చు, ఓటీటీయే కాబట్టి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.